హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. చాలా కాలం అయింది ఫుల్ వీడియో చేసి. ఇప్పుడే ఓజీ ప్రీమియర్స్ చూసి రావడం జరిగింది. ఓజీ రివ్యూ గురించి మాట్లాడదాం, బట్ దానికంటే ముందు చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. మనం థియేటర్లో చూసి మనం పెట్టిన ప్రతి రూపాయి ఇది వర్తరా, థియేటర్ అంతా అరుస్తూనే ఉంటాం. ఆ టైప్ మూవీస్లో చాలా తక్కువ ఉంటాయి. నా వరకు ఓజీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అండి. త్రూ అవుట్ ద మూవీ ప్రతి 10 నిమిషాలకి ఒక ఎలివేషన్ సీన్ పడతా ఉంటుంది. ఎలివేషన్ సీన్ అంటే ఒక చిన్న చితకదు కాదు, మనం సీట్లోంచి నుంచిన అరిసేంత రేంజ్లో పెట్టాడు. నా వరకు పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్స్ అంటే పంజా, ఇది దాన్ని బీట్ చేసిందండి. అండ్ పవన్ కళ్యాణ్ అందరూ గబ్బర్ సింగ్ అదే అంటారు, కానీ నాకు పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ స్వాగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే మూవీ బద్రి. ఇది దానికి 10 times ఉంటుంది, లిటరల్లీ 10 times ఉంటుంది. అసలు సినిమా స్టార్ట్ అయిన రైట్ ఫ్రమ్ ది టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారండి. మనం ఏందిరా శవాలు వేస్తాయి అని అందరూ అంటున్నారు అనుకుంటే, సుజిత్ అసలు చాలా సీరియస్గా తీసుకున్నాడు అండి. లిటరల్లీ ఫ్యాన్ బాయ్ స్టఫ్ ఇచ్చాడు. ఒక ఫ్యాను అతని ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఉంటుందా అన్న రేంజ్లో చూపించాడు. ఇప్పుడు వరకు మనం పవన్ కళ్యాణ్ గారు కరాటే, ఆయనకు వచ్చిన మార్షల్ ఆర్ట్స్, అవి అప్పటి వరకు మనం చూసిన మూవీస్ జస్ట్ 0.001% అండి. ఇందులో ఆయన ఫైట్స్ ఉంటాయి. 2 కూడా ఉంటాయి. ఇందులో ఒక ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది స్వామి. ఆ ఫైట్ ఉన్నంతసేపు లిటరల్లీ అరుస్తూనే ఉన్నాం. అలాంటి సీన్లు ఇందులో ప్రతి 10 నిమిషాలకి ఫస్ట్ హాఫ్లో ఒకటి వస్తూ ఉంటుంది. లిటరల్లీ హై మూమెంట్స్. ఫస్ట్ హాఫ్ అంతా మనకి తెలిసిన ట్రూప్స్ నడుస్తూ ఉంటాయి, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ జరుగుతూ ఉంటుంది, సీక్వెన్సెస్ 1 by 1 వస్తూ ఉంటాయి. బట్ మనకి ఎక్కడ బోర్ కానీ ల్యాగ్ కానీ ఫీల్ అవ్వదు. మ్యూజిక్ వైజ్ అయితే తమన్నా చాలా పర్సనల్గా తీసుకుని కొట్టాడు. అసలు ఎవడరా అనిరుద్ అనే రేంజ్లో కొట్టాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ వెళ్ళండి, బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో సీక్వెన్సెస్ లేవా అంటే సీక్వెన్సెస్ ఉన్నాయి, బట్ మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చినంత హై సెకండ్ హాఫ్లో రాదు. మనకి చూసిన స్టోరీయే చూసినట్టు అనిపిస్తుంది. బట్ అండ్ నాకు పవన్ కళ్యాణ్ మూవీకి వెళ్తున్నానని ఎంత హైప్ ఉందో, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ యాజ్ వెల్. బట్ నాకు ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ చాలా తేలిపోయినట్టు అనిపించింది. నేను బేసిక్గా ఇమ్రాన్ హష్మీ అంటే ఇష్టం కొద్దిగా, సో నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ కొంచెం తేలిపోయినట్లు అనిపించింది. అది అంత తేలిపోవడం వల్ల మనకి సెకండ్ హాఫ్ కూడా విలనిజం అంత అనిపించక కొద్దిగా లైట్గా డల్ అయిన ఫీల్ అనిపిస్తుంది. అండ్ అర్జున్ దాస్ క్యారెక్టర్ కూడా కొంచెం అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీలో జాపనీస్ రెఫరెన్సెస్ పెట్టుకున్నాడు. అవి అదున్న ప్రతి ఆ రెఫరెన్స్ వచ్చిన ప్రతి దగ్గర నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఏదో పేరుకి వాడాడురా అన్నట్టు కాకుండా చాలా బాగా అనిపించింది ఆ రెఫరెన్సెస్ వచ్చిన ప్రతి దగ్గర. అసలు ఈ మూవీ ఓవరాల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ భుజాల మీద మోసాడండి. అంటే అతను పవన్ కళ్యాణ్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తే లిటరల్లీ పూనకాలు వస్తాయి, ఆ రేంజ్లో చూపించాడు. అసలు ఓవరాల్గా చెప్పాలంటే దెర్ ఆర్ ఫ్యూ ఫ్లాస్ విచ్ కెన్ వెరీ మచ్ ఇగ్నోరబుల్. ఓవరాల్ 2 గుడ్ స్టఫ్ అండి. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 3.75 out of 5. లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ అండి, సినిమా అంతా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఫస్ట్ హాఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్.